15th జనవరి ఫ్రెండ్స్, ఆర్మీ డే. 148 కోట్ల జనాభా. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే మనం అందరం ఆ సైనికులకు ఒక రోజు జాతీయ గీతం పాడుకుంటా వాళ్ళకు గుర్తు తెచ్చుకొని వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఒక మోటివేషన్ ఇచ్చే రోజు. ఇవాళ నువ్వు ఆరాంగా వండుకుంటున్నావనంటే ఏదో నా ఒక సైనికుడు అక్కడ చలికి గజగజ వణుకుతున్నాడు, ఎడారిలల్లా ఎండుతున్నాడు, అందుకే నువ్వు చాలా నిశ్శబ్దంగా సురక్షితంగా నీ ఇంట్లో కప్పుకొని నిద్రపోతుంది. ఏ సోల్జర్ కూడా మనం అడగలే ఇంతవరకు, బ్రదర్ నేనెందుకు నిన్ను కాపాడాలా అని అన్నాడనలే. వాళ్ళు పండుగలు పోగొట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు మిస్ చేసుకున్నారు. కాకపోతే మన ఫ్యామిలీలు సేఫ్ ఉండనికే పండుగలు ఫ్యామిలీలు అన్ని వదులుకున్నారు. ఇవాళ నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పి ఆరాంగా బ్రీత్ చేస్తున్నావు, ఊపిరి తీసుకుంటున్నావు. నిజంగా చెప్పాలనంటే ప్రతి ఒక్క యూనిఫామ్ ఒక స్టోరీ ఉన్నది, ప్రతి ఒక్క సైనికుడి బ్యాడ్జ్కి ఒక సాక్రిఫైస్, ఒక బలిదానం ఉన్నది. నీ గుండె కొట్టుకున్నప్పుడల్లా క్లియర్ కట్గా చెప్పాలనంటే వాళ్ళ గుండె వాళ్ళ కోసం కొట్టుకోలే, వాళ్ళ గుండె కొట్టుకున్నప్పుడల్లా ఎగిరే తిరంగా కోసం కొట్టుకున్నది, భారత్ మాతాకి జై అనే అజెండా కోసం కొట్టుకున్నది, బలిదాన్ పరమో ధర్మ అనే ఒక సంకల్పానికి కొట్టుకున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది చేసేటప్పుడు ఇది నాకేం లాభం అని చేయలే, భరత మాతకు అంకితం చేస్తున్నామన్న గర్వంతో చేసిండ్రు, భారత పౌరులకు అంకితం చేసిండ్రు. ఇవాళ కొన్ని యుద్ధాలు వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలు చెల్లా చెదురని, కాకపోతే వాళ్ళ ఇంకో పుత్రుణ్ణి కూడా దేశానికి అంకితం చేసి వీర భారత సైన్యాన్ని తయారు చేసింది ఈ భరతమాత. వాళ్లకు నిజంగా చెప్పాలనంటే ఒక జాతీయ గీతం పాడి మనం ఏదో ఒక్కరోజు అనేది కాదు, మనసా వాచా కర్మన వాళ్ళను గుర్తు చేసుకునే రోజు. ఇండియన్ ఆర్మీకి కేవలం మన ఆ రోజు మనం సెల్యూట్ కొట్టొద్దు, మన మనసు నుంచి వాళ్ళకు ఒక భావన వ్యక్తం చేయాలి, వాళ్ళ గర్వానికి, వాళ్ళ గౌరవానికి, వాళ్ళ బలిదానానికి. భారత్ మాతాకి జై. 15th జనవరి రోజు 12 PM రోజు 12 PM ఇది మొత్తం మావాడు ఇన్స్టాగ్రామ్లలో అవన్నీ పెడతాము. సో దయచేసి ఆ రోజు మీ జర టైం బ్లాక్ చేసుకోరి. 15th జనవరి రోజు దేశ సైన్యానికి జోష్ ఫర్ జవాన్ అని అన్నట్టు. భారత్ మాతాకి జై.